పీజీఆర్ఎస్ అర్జీతో బాధితులను తీసుకుని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ షాన్వాజ్ పై వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు దురుసు ప్రవర్తన ఖండిస్తూ సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానవాజ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లీలామోహన్, బాధితురాలు నూర్జహాన్, బాధితురాలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని, 5వ పట్టణం పోలీస్ స్టేషన్ యాదాయపాలెం సిఏ గారు నూర్జహాన్ ఆమెకి దొంగ సర్టిఫికేట్లు సృష్టించి ఆమె భర్త ఆమెను వదిలేసి ఈరోజు పొదలకూరులో ఉన్నాడు. ఆయనకి ఎటువంటి సంబంధం లేకుండా ముష్తాక్ అహ్మద్ ద్వారా విడాకుల పత్రం ఇచ్చారని చెప్పేసి ఆయన స్పందనలో అర్జీ పెట్టుకున్నప్పుడు ఆ స్పందన అర్జీ వాళ్ళు 5వ పట్టణం పోలీస్ స్టేషన్ సిఏ శ్రీనివాసరావు గారికి పంపిస్తే ఆయన వారం రోజుల నుంచి ఈ మహిళల్ని తిప్పుతూ ఉన్నాడు. ప్రతినిత్యం వాళ్ళని వేధిస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మా నాయన కూడా కులానంపమంటే తెలంగాణ నుంచి వాళ్ళు వచ్చారు. నిన్న ఒక్క పొద్దులు రంజాన్ నెల అయినా ఒక్క పొద్దులుండి వాళ్ళు స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళని అసభ్యమైన రీతిలో వాళ్ళు భయపెడుతూ రాజీ చేసుకున్న టైప్లో ఆయన ఎవరిచ్చాడు. సంతకాలు పెట్టమంటాడు, మీ ఫోటోలు అది అంటాడు, ఇది అంటాడు. ఎట్టంటే ఆ విధంగా మహిళలని చూడకుండా ఆ ముసలిళ్ళని చెప్పేసి ఆలోచించకుండా ఆ ముసలిళ్ళని కూడా ఎట్టంటే మాట్లాడు. నేనుండి సార్ మా ముందే మీరు విధంగా వీళ్ళని హింసిస్తున్నారు, వీళ్ళని తిరుగుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, న్యాయం కోసం వచ్చిన వాళ్ళని ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్పేసి అడిగినందుకు నువ్వు ఎవడి వాయ్ నీకేంది నేను సమాధానం చెప్పేది అని చెప్పేసి అసభ్యమైన విధానాలతో అసభ్యమైన మాటలతో మాట్లాడాడు. సార్ ఇది రంజాన్ నెల ఒక పొద్దులు ఉన్నాం మేమంతా, మీరు ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదంటే ఎవడైతే ఏమై రంజాన్ అయితే ఏమి అది అయితే ఏమి అని చెప్పేసి చెప్పరాని మాటలతో ఆ విధంగా తిట్టాడు. అటువంటి విధానాలు చేశాడు. అదేమంటే హిందువులే కానీ అయి ఉంటే నేను కాలుతో ఎగిసి తంటే ఈ స్టేషన్ అవతల పడేవాళ్ళు అని చెప్పేసి అన్నాడు. అక్కడ కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఆయన నివారించారు. అయినా వినకుండా అటు మాటలు అసభ్యంగా తిట్టి నానా విషయం సృష్టించాడు. ఈ శ్రీనివాసరావు మీద వెంటనే చర్య తీసుకోవాలని ఎస్పీ గారు మేడం గారిని మేము కోరుతున్నాం. మా మేడం మీరు మంచి పద్ధతి, మంచి విధానం, మంచి ఆఫీసర్ అని చెప్పేసి ఈ జిల్లా అంతా కూడా మీకు మంచి పేరుంది. వెంటనే ఈ శ్రీనివాసరావు మీద మీరు చర్యలు తీసుకోవాలా. ఈ బాధితురాలు నూర్జహాన్కి న్యాయం జరిగేటట్టు చూడాలా. అదేవిధంగా మేము డిఎస్పీ గారిని కోరుతున్నాం. డిఎస్పీ గారు చాలా మంచోళ్ళు. మేము అనేక మార్లు అనేక సమస్యల మీద తెలియనప్పుడు స్పందించి న్యాయం చేసిన ఒక డిఎస్పీ స్థాయి ఎత్తుకులు మాతో ఎంతో మనీయంగా ఎంతో ఇదిగా సమస్యలు పరిష్కారం చేసినారు. అటువంటి డిఎస్పీ గారు కూడా వెంటనే ఈ శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకొని ఆయన చేసిన విధానాలు ఈ ముస్లింస్ని మనోభావాలు దెబ్బతిట్టి ఆడవారిని అసభ్యంగా తిట్టిన దానివల్ల వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి డిఎస్పీ గారిని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా మా రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు, మేము అంతా కూడా 40 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి రాజకీయాల్లో తిరుగు చేస్తున్నాం. మీరు ఒక పార్టీ అయినా మేము ఒక పార్టీ అయినా అందరూ కలిసిమెలిసి ప్రజాసేవలు చేస్తున్నాం. ఇటువంటి సీఏ మీ రూరల్ నియోజకవర్గంలో ఉండి ఈ విధంగా అవమానపరుస్తూ పోయిన వాళ్ళందరినీ భయపెడుతూ వాళ్ళందరినీ కూడా నానా మాటలు మాట్లాడుతూ మేమేదో న్యాయం చేయమని చెప్పినందుకు మమ్మల్ని అందరూ కూడా తిడుతూ ఇటువంటి విచిత్రమైన విరాజ చేస్తున్నాడు. మీరు వెంటనే ఈ శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకొని ఇంకా ఎవరు కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మా సేదరెడ్డి మీద కూడా ఉందని చెప్పేసి వెంటనే చర్య తీసుకోవాలి శ్రీనివాసరావు మీద అని చెప్పేసి రూరల్ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. అదేవిధంగా మంత్రి నారాయణ గారిని, రామనారాయణ గారిని కూడా ఈ జిల్లాలో మీరు మంచి చెప్పరు చూస్తూ ప్రజలు పనిచేసే పరిస్థితులు ఉంటే ఇటువంటి సీఎల్ ద్వారా ఇటువంటి ఆఫీసుల ద్వారా మీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఇటువంటి సీఏలు నేను 40 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చూడలేదు. ఆ విషయం కూడా నేను నిన్ననే చెప్పా సీఏకి, అయ్యా నేను రామకృష్ణారెడ్డి సీఏ గారిని అడగండి, సుధాకర్ రెడ్డి సీఏ గారిని అడగండి, ఏడు సార్ని అడగండి, అదేవిధంగా కృష్ణ కిషోర్ సాయి
సీఏ గారు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడగండి. నా పద్ధతి, నా విధానం ఏందో, మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది రంజాన్ నెల అని చెప్పి మీరు సరిపోయింది మాకు, లేకుంటే మేము కూడా మా బాధలు మేము పడి నిన్న పోలీస్ స్టేషన్ని ముట్టడించే పరిస్థితి ఉండేది. అందరూ కూడా ఒక్క పొద్దులు ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి కాబట్టి మేము నిన్న ఆయన తిట్టిన తిట్లు తిని మేము వచ్చేసి ఈరోజు అందరినీ కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ నూర్జహాన్కి న్యాయం చేయించి మమ్మల్ని ఈ పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా అదేవిధంగా ఆయన అసభ్య పదాలతో చెప్పలేని అసభ్య పదాలతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం. నూర్జహాన్ నాకు పోలీస్ స్టేషన్లో ఎటువంటి న్యాయం జరగలేదు. నేను పోలీస్ స్టేషన్లో స్పందన కింద పెడితే 5వ పోలీస్ స్టేషన్లో మాకు అర్జీ ఇచ్చారు. ఎంక్వైరీ ఫిక్స్ చేస్తే అతను తలాక్నామా కుల్నామా తెచ్చిచ్చాడు. ఆ కుల్నామా ఫోర్జరీ అది, మేము ఒప్పుకోలేదు. దాని మీద ఎంక్వైరీ పెడితే మేము లోపల వేస్తామని సార్ చెప్పారు. దాని మీద మేము తెచ్చి చూపిస్తే అది కాదు ఫోర్జరీ అంటున్నారు. మా వాళ్ళని తీసుకొచ్చి మేము మా అమ్మ నాన్నని కూడా పిలిపించాను నల్గొండ నుంచి. మా అమ్మ నాన్న పిలిపించినా కూడా నిన్న వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మేము కేసు పెట్టడం ఏంటి, మమ్మల్ని ఎంక్వైరీ చేయడం ఏంటి? వాళ్ళని కదా పిలిచి ఎంక్వైరీ చేయాల్సింది. అతను ఎవరన్నా మాకు సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళు ఇంకా చెప్పరాని మాటల్లో దుర్భాషలు ఆడుతున్నాడు. మమ్మల్ని కూడా అలాగే అడిగాడు. దీనివల్ల మాకేం న్యాయం జరగట్లేదు. ఇంకా మాకు అవి చెప్పకూడని మాటలు మా నోటి నుంచి చెప్పలేము మేము. అవి అటువంటి పచ్చి బూతులు అడిగాడు అతను. మమ్మల్ని బెదిరించి కాంప్రమైజ్కి వచ్చేటట్టు చేస్తూ ఉన్నారు. మేము మాత్రం దాంట్లో సంతకాలు పెట్టలేదండి, అసలు పెట్టలేదు. నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. చతుర్థ వర్ధంతి ఘన నివాళి. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దివంగత మంత్రివర్యులు. మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను ఆప్యాయతలను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినను మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.